ఇది పౌడర్కి కావాల్సినటువంటి పదార్థములు. ముందుగా మెంతులు అంటే ఫెనుగ్రీక్ సీడ్స్. వీటిని ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టండి. ఇందులో ఎలాంటి వాటర్ ఏమి వేయకుండా ఈ పౌడర్ని తయారు చేసుకోవాలి. అంటే వీటిని కొద్దిగా దోరగా వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూస్తాము. ఇప్పుడు ఈ ప్యాన్లో వీటిని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి ప్రతిరోజు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. చూడండి, ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి కాస్త వేడిగా ఉన్నాయి. ఇవి కొద్దిగా చల్లారండి. తర్వాత మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకుందాము. ఇవి చల్లారిపోయి వీటిని మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీన్ని. చూడండి, దీన్ని ఇలాగా పౌడర్ చేసుకున్నాను. ప్రతిరోజు ఈ పౌడర్ని ఒక స్పూన్ తీసుకున్నట్లయితే డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు. అలాగే బ్రెస్ట్ మిల్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇది ప్రతిరోజు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ని తగ్గిస్తుంది, స్టమక్ పెయిన్ కూడా తగ్గిస్తుంది, బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అలాగే ఫ్యాట్ సెల్స్ని కరిగిస్తుంది. దానివల్ల మనం వెయిట్ని తగ్గించుకోవచ్చు. అలాగే స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. దీన్ని కొద్దిగా వాటర్లో అయినా తీసుకోవచ్చు, లేదా పాలలో అయినా తీసుకోవచ్చు, లేదా మజ్జిగతో అయినా దీన్ని తీసుకోవచ్చు. కానీ షుగర్ లెవెల్స్ తక్కువ ఉండేవాళ్ళు దీన్ని తీసుకోకండి. అలాగే ఈ పౌడర్ని కొన్ని రెసిపీస్లో కూడా వండుకుంటారు. అంటే పులుసు అలాంటి వాటిల్లో ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.